ని ఇనుమడింపజేసేలా విశాఖ ఉత్సవాలు నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ఆర్కే బీచ్ నుంచి ఉడా పార్కు మధ్య ఉండే 4 కిలోమీటర్ల మేర ఉత్సవ శోభ సంతరించుకోబోతోంది. ప్రభుత్వం విశాఖ ఉత్సవ్ను స్టేట్ ఫెస్టివల్గా జరపడంతో జిల్లా యంత్రాంగం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విశాఖ ఉత్సవ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని వర్గాల ప్రజలను అలరించే వివిధ రకాల వినోద కార్యక్రమాలను చేపట్టారు. ప్రధాన వేదిక ఆర్కే బీచ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇదే వేదికపై నుంచి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఆయనతో పాటు మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా పాల్గొంటారు. ప్రధాన వేదిక ఎదురుగా సుమారు 15,000 మంది ఆసీనులై కార్యక్రమాలను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. దారి పొడవున ఆధ్యాత్మికం, క్రీడలు, వినోదం, భోజన ప్రియులకు వివిధ రకాల రుచులందించే ఫుడ్ కోర్టులు, థ్రిల్లింగ్ ఇచ్చే బైక్ రైడింగ్ విన్యాసాలు, రంగుల రత్నాలు, పిల్లలు ఆనందించే వివిధ కార్యక్రమాలు, ఉడా పార్కులో పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో శానిటేషన్, మంచినీటి సమస్యలు తలెత్తకుండా జీవీఎంసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 3, 4, 5వ తేదీ జరగబోయే విశాఖ ఉత్సవ్ కార్యక్రమం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎంజీఎం పార్క్ నుంచి కోస్టల్ బ్యాటరీ దాకా దాదాపుగా 3 to 4 కిలోమీటర్స్ ఈ లెంత్లో అన్ని యాక్టివిటీ ఫస్ట్ టైం విశాఖపట్నం హిస్టరీలో జరిగిపోతుంది. ముఖ్యంగా ఇందులో విశాఖపట్నంలో ఉన్న ఈ స్ట్రెంత్ అన్ని ఉపయోగించి విశాఖ ఉత్సవ్ భాగంగా ఫ్లవర్ షో కూడా ఎప్పుడు చేస్తున్నారు. ఈసారి కూడా కొద్దిగా గ్రాండ్గా చేస్తారు. అలాగే ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రాలను ఒకే చోట దర్శించే విధంగా ఏర్పాటు చేసిన టెంపుల్ రిప్లికా ఈ ఏడాది కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఇందుకు సంబంధించి ఎండోమెంట్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎండోమెంట్ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ ఈ కార్యక్రమం ఈ టెంపుల్ సముదాయం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రేపు ఈవినింగ్ కూడా మనకి కార్నివాల్ జరుగుతుంది. అక్కడ మనకు ఆనరబుల్ కేంద్ర మంత్రి గారు శ్రీ వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా మనకు స్థానిక మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ ప్రోగ్రాంలో ఎండోమెంట్ సిబ్బంది అందరూ కార్నివాల్లో పార్టిసిపేట్ చేస్తారు. పిల్లల్ని, పెద్దల్ని ఆకర్షించే విధంగా బైక్ రైడింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. వేగాన్ని నియంత్రించుకుంటూనే వలయాకారంలో తిరుగుతూ చేసే విన్యాసాలు భేష్ అనిపిస్తున్నాయి.